సో ఇవన్నీ వాస్తవాలు ఒక్కటొక్కటి బయటికి తీస్తా. ప్రూఫ్స్ కావాలి కదా రేవంత్ రెడ్డి గారికి, ప్రూఫ్స్ ఇస్తా. ఆ సునీల్ కనుగోలు ఉన్నాడు కదా, సునీల్ కనుగోలుని అడగండి. ట్యూబ్ యొక్క వాల్యూ ఏంది, ఛానల్ యొక్క వాల్యూ ఏంది, వీళ్ళ వాల్యూ ఏంది అని అడగండి. సునీల్ కనుగోలుకు తీసుకుపోయి ఇస్తా కురీషి డీటెయిల్స్ తీసుకొని పండా వేసుకోమని సునీల్ కనుగోలుని. నెక్స్ట్ బీసీల లెక్క తేలాకే 4 నెలల్లో బీసీ జనాభా వివరాలు తీస్తాం. ఎన్నికల్లో ఎవరి వాటా వారికి ఇస్తాం. కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించుకుంటాం. మా క్యాడర్ జోలికి వస్తే ఒళ్ళు చింతపండే. మన వాళ్ళ ఇంటికి వస్తామని వాళ్ళే అన్నారు. తీరా మన వాళ్ళే వెళ్తే ఒకసారేమో మనోడు అంటాడు రేవంత్ రెడ్డి, ఒకసారి ఏమంటాడు ఆర్కే పూడి గాంధీ మనోడే అంటాడు, ఇంకోసారి ఏమంటాడు ఆర్కే పూడి గాంధీ పార్టీ మారలే అంటాడు. అంటే మీకన్నా క్లారిటీ ఉందా ఎవరెవరు పార్టీ మారిండ్రు? ఇంతకు ఆర్కే పూడి గాంధీ ఏ పార్టీ? ఆ పార్ట ఈ పార్ట? ఏ పార్టీ? ఇద్దరం సమ్మేళనంతో పనిచేస్తాం సీఎం రేవంత్. మహేష్ గౌడ్ బాధ్యతల స్వీకారంలో వ్యాఖ్యలు. ఈయన మీరు చెప్పినట్టు వింటాడు కాబట్టి ఈయనకి ఇచ్చిరు పదవి. మధుయాష్కి గారి భవిష్యత్తు పోయినట్టే కదా. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పాట పాడినటువంటి జెండా పట్టుకున్నటువంటి మధుయాష్కి గారికి ఏం అర్హత లేదని మీరు ఇయ్యలే పదవి. అట్లాగే అద్దంకి దయాకర్ ఏం పాపం చేసిండు? అద్దంకి దయాకర్ని బాగా లేపి పడేసిరు కదా కింద, బొక్కలు చూర వేసినట్టే కదా. అద్దంకి దయాకర్ని టచ్ చేయకుండానే ఈయన కొట్టినారు. అద్దంకి దయాకర్కి కాంగ్రెస్ చేసింది ఏంది? ఎవరైతే రేవంత్ రెడ్డి, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్దగా మాట్లాడరు, అంత వాక్చాతుర్యం లేదు. రేవంత్ రెడ్డితో సరిసమానంగా రేవంత్ రెడ్డి మాటలు వినేటోళ్ళు మహేష్ కుమార్ గౌడ్ గురుగా టీడీపీ నుంచి వచ్చినోడే కాదంటారా? టీడీపీ నుంచి రాలేదా మహేష్ కుమార్ గౌడ్? ఎవరైతే రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారో అదే పర్సన్ని తెచ్చుకొని పీసీసీ పెట్టిండు. ఈ రోజున ఒక పోల్ పెట్టుకుందాం, పీసీసీ అధ్యక్షులుగా ఎవరు ఉండాలా అనే ఒక పోల్ పెడితే అందరికీ క్లారిటీ వస్తుంది. పెట్టండి. పీసీసీ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్కి పదవి ప్రమాణ స్వీకారం. మద్దతు తెలుపుతున్నారా లేదా పబ్లిక్? సో పెట్టండి, పోల్స్ పెట్టండి. నేను చెప్తున్నా, రాబోయే ఎన్నికల్లో బీసీలకి గనక మోసం చేసి బీసీలకి టికెట్లు ఇవ్వకపోతే, బీసీలు అందరూ చూస్తున్నారు, తెలంగాణలో 80% మంది బీసీలే ఉన్నాడు. ఎవడు అవునన్నా కాదన్నా ఇది ఒప్పుకొని తీరాలా? ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాలా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80% మంది బీసీలే ఉన్నారు. ఏ పార్టీ అయితే సగం మందికి బీసీలకి టికెట్లు ఇస్తుందో అదే పార్టీ ఫ్యూచర్లో తెలంగాణని పరిపాలిస్తుంది. ఏ పార్టీ అయితే బీసీలకు అన్యాయం చేస్తుందో ఇక దాని మనుగడనే ఉండదు. ఇక అయిపోయింది. బీసీలు చాలా మోసపోయినారు. బీసీ నాయకులు కూడా అమ్ముడు పోతున్నారు. బీసీ నినాదంతో వచ్చిన ప్రతి ఒక్కడు అమ్ముడు పోతున్నారు. ముఖ్యమంత్రుల మోసేతి నీళ్ళు అవుతున్నారు. కానీ ప్రజలు మాత్రం అన్యాయం అయిపోతున్నారు. సో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవరు తన, ఎవరు మన, ఎవడు బ్రోకర్, ఎవడు మీడియేటర్, ఎవడు మంచోడు, ఎవరు ముంచటోడు అనేది ఓపిక నశించిపోయి పబ్లిక్ అర్థమైంది. 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎవరెవరైతే బీసీలో ఉన్నటువంటి, నేను మళ్ళా చెప్తున్నా, పైసా తిననోడిని ఆనిముత్యాలని ఏరుకొని మరి తీసుకొచ్చి పబ్లిక్లో నించోబెడతారో వాళ్ళే గెలుస్తారండి. ఇది 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 నగ్న సత్యం. ఇది బహిరంగంగా చెప్తున్నా నేను. ఏ బీసీ నాయకులు ఎవరైతే బీసీల కోసం డబ్బులు కూడా పక్కన పెట్టేసి నిజంగా నిజాయితీగా కొట్లాడినోడు ఉన్నాడు, ఏ పార్టీ అయినా ఫ్యూచర్లో బీజేపీ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ఏదైనా కొత్త పార్టీ పెడితే వాళ్ళు కావచ్చు, బీసీలు ప్రజల మధ్యలో ఉన్నటువంటి అనునిత్యం ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జల్లడబట్టి వెతుకొచ్చి సగం మంది బీసీలకి టికెట్లు ఇస్తేనే తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది
అది ఏ పార్టీ అయినా గుర్తుపెట్టుకోండి. అందరు అప్డేట్ అయి ఉన్నారు, అందరికీ సామాజిక స్పృహ వచ్చింది. ఎవరు ఏంది ఎవరు అవాస్తవాలు చెప్తున్నారు, ఎవరు వాస్తవాలు చెప్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా అప్డేటెడ్గా ఉన్నారు. ప్రజల చెవులో కాలీఫ్లవర్ పెడతాం, క్యాబేజ్ పెడతాం అంటే ఓడినాడు. అందరు కూడా ఎవరు ఏంది అనేది పర్టికులర్గా తెలిసిపోతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా బూమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. చాలా ఫాస్ట్గా జెట్ స్పీడ్లో పోతున్నాయి అన్ని వాస్తవాలు కూడా. అందరూ కూడా అన్నీ తెలుసుకుంటున్నారు. ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ అయినాయి, ప్రతి ఒక్కరు అప్డేటెడ్ అయ్యిండ్రు. ఏది నిజం ఏది అబద్ధం అనేది అందరికీ తెలుస్తుంది. ఈరోజు శ్రావ్య చెప్పిందనో, లేకపోతే మల్లన్న చెప్పిండనో, లేకపోతే రఘు చెప్పిండనో, లేకపోతే మహిపాల్ యాదవ్ చెప్పిండనో, లేకపోతే ఇంకోరు మన దాసరి సీనన్న చెప్పిండనో, లేకపోతే ఒక రాము చెప్పిండనో, తిరుపతి చెప్పిండనో, లేకపోతే విజయారెడ్డి చెప్పిండనో, లేకపోతే ఏమంటారు సిగ్నల్ టీవీ మన ఎవరు శివారెడ్డి అన్న చెప్పిండనో, లేకపోతే న్యూస్ లైన్ తెలుగు శంకర్ చెప్పిండనో, లేకపోతే ఎవరు చెప్పిండనో కాదు. ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు వాళ్ళకు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటారు. ఏమని, ఏది నిజం ఏది వాస్తవం, ఇందులో ఎవరు చెప్పేది నిజం ఎవరు చెప్పేది అబద్ధం. సో దాన్ని బట్టే ముందరికి వెళ్తారు సోషల్ మీడియా మాధ్యమాల్లో. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు అనిపించిందే వాళ్ళు చేస్తారు. అండ్ జమ్లీ ఈ టర్మ్లోనే ఒక దేశం ఒకే ఎన్నిక అన్ని పార్టీల మద్దతుపై మోదీ సర్కార్ ఆశాభావం. ఎన్డీఏ పక్షాల మధ్య సమన్వయం బేష్ ఈ బంధం 5 ఏళ్లు కొనసాగుతుంది. త్వరలోనే జనాభా లెక్కల సేకరణ కులగణనపై ఇంకా నిర్ణయించలేదు కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి. ఇక్కడ గతంలో కూడా మొన్న కూడా మాట్లాడినాం. జమ్లీ ఎన్నికల బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు జమిలీ పెడితేనే మంచిది, దీనివల్ల కొన్ని కోట్ల రూపాయల సొమ్ము కాపాడచ్చు. ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒక దేశం ఒక ఎన్నిక, ఒకే రోజు అన్ని రాష్ట్రాల ఎన్నికలు పెడితే చాలా పైసలు మిగులుతాయి, చాలా ఖర్చు మిగులుతుంది. అసలు నిజమైనటువంటి ఓటు విలువ తెలుస్తుంది. ఎక్కడ కూడా ఈవీఎంలు మ్యానిపులేషన్ కానీ, ప్రజల్ని మ్యానిపులేట్ చేయడం కానీ, దొంగ ఓట్లు కానీ పడడానికి కూడా ఆస్కారం ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. ఒక దేశం ఒక ఎన్నిక ఖచ్చితంగా రావాల్సిందే, ప్రజల సొమ్ము కాపాడాల్సిందే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎన్నిక అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి. ఇప్పుడు మళ్ళా హైకోర్టులో తీర్పిచ్చింది, బైపోల్ ఎలక్షన్స్ వస్తాయి. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తాయి బైపోల్ ఎలక్షన్స్. వచ్చినప్పుడు ఒక్కొక్కడు 100 కోట్లకు తక్కువ ఖర్చు పెట్టాడు. ఇదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. సో ఖచ్చితంగా ఒక దేశం ఒక ఎన్నిక రావాలా. ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్కి ఇది అర్థమవుతుంది, సామాన్యులకు కూడా అర్థమవుతుంది. ఒక దేశం ఒక ఎన్నిక వల్ల ఎన్నో కోట్ల రూపాయలు కాపాడచ్చు. దొంగ ఓట్లు పడవు, మ్యానిపులేట్ చేయలేరు. ఈవీఎం మిషన్లు పని చేయట్లే, అది చేయట్లే, ఇది చేయట్లే అని మ్యానిపులేట్ చేయలేరు, ఏం చేయలేరు. సూపర్ సక్సెస్గా నడుస్తుంది. ఒక దేశం ఒక ఎన్నిక పెడితే ఎంతోమంది నీతి నిజాయితీ పరులు బయటకు వస్తారు. అసలైన నిజాయితీ పరులు ప్రజలు పట్టం కడతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. గణేష ట్యాంక్ బండ్ పిలిచే హుస్సేన్ సాగర్ తీరాన నిమజ్జనానికి తొలగిన అడ్డంకులు, అధికారులు అనుమతి ఇవ్వకుంటే ఎక్కడి విగ్రహాలు అక్కడే. గణేష్ ఉత్సవ కమిటీ హెచ్చరిక. ట్యాంక్ బండ్పై ఫ్లెక్సీల తొలగింపు, దిగొచ్చిన అధికార యంత్రాంగం. ఖైరతాబాద్ గణపతి దర్శనానికి ఒక్కరోజే 6 లక్షల మంది రాక, ట్రాఫిక్ జామ్ సొమ్మసిల్లిన కొందరు. నిజంగా చాలా బాధాకరం. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించబోతుంది. నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ ప్రోటోకాల్ బండ్లు లేకుండా హైదరాబాద్ ట్రాఫిక్లో తిరిగి చూడండి, ముసుకేసుకొని తిరగండి. ముఖ్యమంత్రిగా కాదు, ఒక రేవంత్ రెడ్డిగా, సామాన్య రేవంత్ రెడ్డిగా పోనీ మీ ఫ్యామిలీ ట్రిప్ అనుకొని కుటుంబ సభ్యుల్ని కార్లు ఎక్కించుకొని మీరే డ్రైవ్ చేసి తిరగండి హైదరాబాదులో. మీకు వాస్తవాలు తెలుసుకోవాలంటే మీరు అట్లా తిరుగుతూనే మీకు వాస్తవాలు అర్థమవుతాయి. ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మీకు అవసరం లే. హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. ఎవడు ఎక్కడికి పోవాలన్నా 3 గంటల నుండి 4 గంటల సమయం పడుతుంది. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు వింటున్నారా?
మీ కుటుంబ సమేతంగా స్వయంగా మీ బ్లాక్ కలర్ ఫార్చునర్లో మీరు స్టీరింగ్ పట్టుకొని డ్రైవింగ్ చేయండి. మిమ్మల్ని ఎవరు కూడా అడ్డుకోరు. కావాలంటే ముసుకేసుకోండి. రేవంత్ రెడ్డి అని కూడా ఎవడు గుర్తుపట్టాడు. మారు వేషంలో ఉండి గుర్తుపట్టాడు. కార్లో తిరగండి. ఎంత ట్రాఫిక్ ఉంది, సిగ్నల్స్ దగ్గర పోలీసు వాళ్ళు ఉంటుండ్రా లేదా కూడా తెలుస్తుంది. దయచేసి మేము అబద్ధ ప్రచారం చేస్తలేము. ఎవరు ఎక్కడికి పోవాలన్నా మినిమం 3 గంటలు. నిజంగా చెప్పాలంటే ఒక ఎల్బీ నగర్ ఇటు పటంచేరు, కుక్కడపల్లి, మియాపూర్, పటంచేరు పోవాలంటే సొమ్మసిలిగో ఇట్లనే పడిపోతారు. సరే నిన్న అంటే ఖైరతాబాద్ గణేష్ కాబట్టి అంత ట్రాఫిక్ అనుకుందాం, వినాయకుడిని తీసుకొస్తారు కాబట్టి అంత అనుకున్నాం. మామూలు రోజుల్లో కూడా భయంకరమైనటువంటి ట్రాఫిక్ పెరిగిపోయింది. మెయిన్ సిగ్నల్స్ దగ్గర కూడా ట్రాఫిక్ పోలీసులు కనబడతలేరు. ఎప్పుడైతే చెలైన్లు ఆఫ్లైన్ తీసి ఆన్లైన్లు పెట్టిరో అప్పటి నుంచి ట్రాఫిక్ పోలీసుల జాడ కనబడతలేదు. అక్కడక్కడ మాత్రమే ఉంటున్నారు. మీ ప్రోటోకాల్ వెనకాలనే తిరుగుతున్నారు. సో దయచేసి మీకు ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే, హైదరాబాద్ బాగుపడాలనుకుంటే మీరు రండి, ఫీల్డ్లోకి రండి. మీ ప్రోటోకాల్ ఎస్కాట్లు లేకుండా స్వయంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారే ముసుగేసుకొని డ్రైవ్ చేయండి. ఎల్బీ నగర్ నుంచి పటంచేరు దాకా మొత్తం నలుమూలల వారంకి ఒక రోజు పెట్టుకొని తిరగండి. మీరు అలసిపోతారా, సొమ్మసిల్లి పడిపోతారా, లేకపోతే డ్రైవింగ్ చేయలేకపోతారా? దీనికి కారణం ఏందో ఇన్వెస్టిగేట్ చేయండి దయచేసి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. స్వయంగా ముఖ్యమంత్రి గారే తెలుసుకోండి ట్రాఫిక్ పరిస్థితి. నిజంగా ట్రాన్స్జెండర్లకు ట్రైనింగ్ ఇచ్చి మీరు తీసుకోవాలనుకోవడం మంచి విషయం, చాలా మంచి విషయం. నేను డెఫినెట్గా తప్పనే చెప్తా, మంచిని చెప్తా. ట్రాన్స్జెండర్లని కొంతమందిని ట్రైనింగ్ ఇచ్చి తీసుకోవడం వల్ల ట్రాన్స్జెండర్లో ఎంతోమంది బాగుపడతారు. మంచి పరిణామం. ట్రాన్స్జెండర్ని తీసుకోవాలి ఒక ట్రాఫిక్ సిబ్బందిగా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అవుట్సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేసుకోవాలనేది ఒక మంచి కాన్సెప్ట్. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి ఉపాధి కలుగుతుంది. అది మంచి నిర్ణయం. కానీ ఈ ట్రాఫిక్ని ఇంకా అధిగమించాలంటే ఏం చేయాలంటే మీరే డ్రైవ్ చేసుకొని రావాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఎందుకు ఇయ్యారు పర్మిషన్లు నిమజ్జనానికి? ఎందుకు ఇయ్యారు? కాంగ్రెస్లో హిందువులు లేరా? ఉన్నారు కదా. మరేమంతన్నా ఇంట్లో వినాయకుడిని పెట్టిండ్రు, మరి నిమజ్జనం చేసిండ్రా? చేస్తారు కదా. ప్రతి ఒక్కరు నిమజ్జనాలు చేస్తారు కదా. చాలా దగ్గర కూడా ఇక్కడ గొడవలు అయినాయి. అందరిని ఈక్వల్గా చూడాలా కాంగ్రెస్ పార్టీ, అందరినీ సరిసమానంగా చూడాలా. ఎందుకు గణేష్ నిమజ్జనం కాడ కూడా కొట్లాటలు ఎందుకు? అంటే గణేష్ ఉత్సవ సమితి హెచ్చరించే వరకు మీ బాధ్యత మీకు తెలియదా? గణేష్ ఉత్సవ కమిటీ మీకు హెచ్చరించేదాకా మీ బాధ్యత మీకు తెలియదా? బోనాలు అట్లనే ఫెయిల్ అయింది గవర్నమెంట్లో, బోనాలు చక్కగా చేయలేదని చెప్పి మా పొన్నం ప్రభాకర్ అన్నీ అలగబట్టే. సో మరి ఇవన్నీ మాట్లాడాలంటే ఎట్లా? మరి వీళ్ళే అడుగుతున్నారు ఉత్సవ కమిటీ ఫెయిల్ అయిందంటే అర్థం చేసుకో. ప్రధాని మోదీపై పుతిన్ గుర్రు. జెలెన్స్కీతో భేటీపై రష్యా అధ్యక్షుడి అసంతృప్తి. ప్రధాని ఆదేశంతో హుటాహుటిన రష్యాకు దోబాల్. ఉక్రెయిన్ అధినేతతో సమావేశంపై వివరణ. పుతిన్తో చర్చల వీడియోను విడుదల చేసిన స్పుత్నిక్. ఇలా పడనోళ్ళతో మాట్లాడినా అని చెప్పి గుర్రు పెట్టిందట. చూద్దాం. వైద్యానికి 5,000 కోట్లు. ప్రపంచ బ్యాంకు సాయం కోసం సర్కారు యత్నం. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్, డయాలసిస్, క్యాన్సర్ పరీక్షా కేంద్రాల ఏర్పాటు. 8 నిమిషాల్లోనే బాధితుల వద్దకు అంబులెన్స్. టీ డయాగ్నోస్టిక్ కేంద్రాల బలోపేతంపై ప్రతిపాదనలు.